నియోజకవర్గంలో గిరిజన సమస్యలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శాసనసభలో ప్రశ్నించారు. కోవూరు నియోజకవర్గంలో గిరిజనులకు కనీసం ఆధార్ కార్డులు కూడా లేవని ఆమె తెలియజేశారు. ఏకలవ్య గిరిజన పాఠశాలలు పెంచితే గిరిజనుల విద్యాభివృద్ధి మరింత పెరుగుతుందని ఆమె అన్నారు. కోవూరు నియోజకవర్గంలో గిరిజనుల సంఖ్య ఎక్కువ అని, ఇతోధికంగా నిధులు మంజూరు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆమె కోరారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నకు గిరిజన శాఖ మంత్రి సమాధానం తెలియజేశారు. కోవూరు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్లా యానాదులు సుమారు 100కు పైగా గిరిజన కాలనీలో నివసిస్తున్నారు. వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు. అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు 6000 ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష. ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డుల జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మిరియాల శిరీష గారు, అలాగే సత్యప్రభ గారు, జగదీశ్వరి గారు, కోల లలిత కుమారి గారు, గౌత్ శిరీష గారు, అదితి గజపతి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మొత్తం 7 గౌరవ సభ్యులు ఇప్పుడు చాలా ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. నాకు కొంచెం సమయం ఇస్తే చెప్పేస్తాను అధ్యక్ష. సమయం కాదు, విపులంగా చెప్పండి, తక్కువలో విపులంగా చెప్పండి. అధ్యక్ష, 2019-24లో పూర్తిగా గిరిజనుల తాలూకా పౌష్టికాహారం కానీ, వైద్యం కానీ, విద్య కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష. 2019 ముందు ఏవైతే గిరిజనులకు ప్రామాణికాలుగా విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు చేశారు, అదేవిధంగా ఈరోజు కూడా మరలా 2000 గ్రామాలకి 2500 కోట్లతో రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గత ఆదివాసీ దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో ఏవైతే ఉన్నాయో పౌష్టికాహారం లోపం లేకుండా వారందరికీ కూడా ఇంత పూర్వం ఏవో రకరకాలుగా పెట్టి అంటే బిరిగోరు ముద్దలు, ఫుడ్ బాస్కెట్స్ ఇవన్నీ ఇస్తుంటే అవన్నీ కలిపి వాళ్ళ గొప్పల కోసం వైఎస్ఆర్ బేబీ కిట్ అని, వైఎస్ఆర్ పథకం అని ఏవేవో పేర్లు మార్చుకున్నారు అధ్యక్ష గొప్పల కోసం. కానీ పేర్లు మార్చుకొని అవి కేవలం పురుగుల గుడ్లు, పురుగుల చెక్కీలు, విరిగిపోయిన పాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు అలాంటి శ్రమ లేకుండా, అలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ పౌష్టికాహారాన్ని పూర్తిగా అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ల ఆధ్వర్యంలో మొత్తం అందరికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. 48,000 మంది గర్భిణీలకు, అలాగే పాలిచ్చే తల్లులకు, అంటే వీళ్ళందరికీ కూడా ఈరోజు గర్భిణీలకు మధ్యాహ్నం మనం ఇస్తున్నాం అధ్యక్ష భోజనం. అలాగే వాళ్ళకి ఇంటికే రేషన్ పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అది విపులంగా చెప్పమన్నారు కాబట్టి శిరీష గారు దానికి బియ్యం 3 కేజీలు, అలాగే పప్పు 1 కేజీ, నూనె 1/2 కేజీ, పాలు 1/2 లీటర్, గుడ్లు 25 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1,33,000 మంది 0 నుంచి అంటే 3 నెలల నుంచి పిల్లలకి వాళ్ళకు కూడా చిన్నపిల్లలకి బాలామృతం క్రింద 2.5 కేజీలు బాలామృతం, అలాగే 30 గుడ్లు, 5 లీటర్ల పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష.